హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కరకరలాడే బంగాళదుంప చిప్స్ని టేస్టీగా ఎలాగ తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళదుంపలు తీసుకొని వాటి యొక్క తొక్కల్ని తీసి నీట్గా శుభ్రం చేసుకోవాలండి. తరువాత వాటిని సాల్ట్ వాటర్లో చూపిస్తున్న విధంగా లేస్ తీయాలి. దీన్ని లేస్ కట్టర్తో మాత్రమే తీసుకుంటే నీట్గా వస్తాయండి. మరి మనం పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నీట్గా తీసుకోవాలి. అలాంటప్పుడే లేస్ పర్ఫెక్ట్ షేప్లో కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయండి. లేస్ అన్నింటినీ వేపుకునే ముందు వాటిని సాల్ట్ వాటర్లో బాగా కడుక్కోవాలి. వాటర్లో మనం లేస్ గీయటం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోదు. మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో వేసినప్పుడు అంటుకోకుండా విడివిడిగా నీట్గా వస్తాయండి. అయితే ముందుగా లేస్ని మనం తీసుకునేటప్పుడు చూడండి, చూపిస్తున్నాను కదా, అదే లేస్ కట్టర్. దాంతో తీసినప్పుడే మనకి బంగాళదుంప షేప్ అనేది చూడండి థిక్గా కాకుండా అలాగా పల్చగా కాకుండా మీడియంగా వస్తుంది. మరి పల్చగా గీసారనుకోండి వేగంగా మాడిపోతుంటుంది, గట్టిగా అయితే వేగదు. అందుకోసమని మనం లేయర్ని కరెక్ట్గా తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా ఆయిల్కి ఎంత సరిపోద్దో అన్ని బంగాళాదుంపల లేస్ ముక్కలను వేసుకోవాలండి. చూడండి బాగా మరిగిన తర్వాతనే వేసుకోవాలి. అలాంటప్పుడే బాగా వేగుతాయి వేగంగా, లేకపోతే అలా చూస్తూనే ఉంటాయి. వాటర్ని అలాగ వడపెట్టేసి ఒకేసారి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ వేపుతూనే ఉండాలి. ఇది కొంచెం వేగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందండి. అలాగని వేగంగా తీసేస్తే మెత్తగా అయిపోతాయి. లేస్ అస్సలు కరకరలాడవు. నేను ఇది థర్డ్ టైం చేయడము. 2 సార్లు చేశాను కానీ కరకరలాడలేదు అస్సలు. మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కరకరలాడవు. చూడండి ఇది కరెక్ట్గా వేగినట్టు. ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసుకోవాలి. మనం తీసినప్పుడు ఇలాగా చేస్తుంటే మనకి కరకర శబ్దం వస్తుంది. అలాగైతే కరెక్ట్గా వేగినట్టు. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం రెండో వాయి వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసుకొని కింద నుండి పైకి అలా గుల్లించాలి. గుల్లించిన తర్వాత ఉప్పు కారం మన లేస్ ముక్కలకి కరెక్ట్గా పడుతుందండి. ఈ విధంగా చేయటం వలన మనకి లేస్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం షాప్లో కొనుక్కునే లేసు అంత ఫ్రెష్గా ఉండవు కదా. ఈ విధంగా మనం చేసుకోవడం వలన ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి లేస్, చాలా బాగున్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి.